వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని కొరకు దాన్ని చేస్తే నో ప్రాబ్లం. కానీ ఎవరో చూడాలని ఏదో మెచ్చుకోవాలనే కొంతమంది ఆలోచన ఉంటుంది చూడండి, అది వాళ్ళకు ప్రమాదకరమైంది. కానీ దేవుడు మాత్రం దీని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రవక్త అయిన సమూయేలు యెషయి కుమారులో ఒకరిని అభిషేకించాలంటే ఇంటికి పోయాడు. దాంట్లో ఏలియాబును ఇంటి ముందు చూశాడు. ఏలియాబు అనే యెషయి మొదటి కుమారుడు బాగా హైట్ ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బాగా వెయిట్ ఉంటాడు, అందంగా కూడా ఉంటాడు. ప్రవక్త అయిన సమూయేలు ఇతని అందాన్ని చూసేసరికి ఇంకా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇతడే, ఇతన్ని నేను అభిషేకించాలేమో అని చెప్పి మనసులో అనుకునేసరికి వెనకని దేవుని స్వరం అతనికి ఏమైనా పడతావని తెలుసా? నీవు అతని పై రూపాన్ని లెక్క పెట్టవద్దు, లేక లక్ష్యం చేయవద్దు, పట్టించుకోవద్దు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అని చెప్పాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూస్తానని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. చప్పటి దేవుని మహిమ కలుగునుగా. స్వామి యేసు స్వామి నా హృదయలు గిలిలో కొలువైన నా స్వామి, నా హృదయలు గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోని, నా హృదయలు గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోని. నీ ఆత్మతో నిండని, నీ సాక్షిగా ఇలలో ఉందని, నీ ఆత్మతో నిండని, ఈ సాక్షిగా ఇలలో ఉందని, నా హృదయలోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోని. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి, నా లోపల సంతరించి నాతో భుజించి, జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించిన, నా జీవితం వెలిగించిన, నీ రూపమే నాలో ముద్రించిన, హృదయలోగిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోని, నీ ఆత్మతో ఉందని, నీ సాక్షిగా ఇలలో ఉందని, నీ ఆత్మతో ఉందని,
నీ సాక్షిగా నిందని నా హృదయగిరిలో కొలువైన నా స్వామి నీ ప్రేమతో గిరిలో ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.